ఆన్లైన్లో నిన్నటి వరకు జాయిన్ అయిన వాళ్ళు రాసిన పేపర్స్ స్వప్న 2 సార్లు పంపించారు. వీ హ్యావ్ టేకెన్ డే 1 క్వశ్చన్ పేపర్. అండ్ సౌమ్య నిన్నటి వరకు జాయిన్ అయిన వాళ్ళు. రొహజానా యూ హ్యావ్ డే 2 ఎగ్జామే రాసినట్టున్నారు. అది రేపు ఇవాల్యుయేట్ చేసిస్తాను. ఇక్కడ మీకు ఆన్లైన్లో రాసిన వాళ్ళకు నేను వాయిస్ ఫీడ్బ్యాక్ ఇస్తాను. ఆర్ అదర్వైజ్ ఆన్లైన్లో మీకు వాయిస్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం, లేదంటే పర్సనల్గా ఆన్లైన్లో ఇంటరాక్ట్ అవ్వడం ఏదైనా చేస్తాను. వాళ్ళందరినీ కలిపి రేపిస్తాను. ఆఫ్లైన్లో వాళ్ళు టు టేక్ లావణ్య. మీ విషయం ఏంటంటే మీరు కొంచెము ఈ పారాగ్రాఫికల్ ఫస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు పారాగ్రాఫికల్ ఫార్మాట్ చాలామంది ఇదే తప్పు రాస్తున్నారు. పారాగ్రాఫ్ అని ఎట్లా మనకు మొదలంటే ముందు ట్యాబ్ ఇవ్వడం పారాగ్రాఫ్కి ఇంపార్టెంట్. సో కొంచెం స్పేస్ ఇచ్చి రాయండి. పారాగ్రాఫ్ అని మొదలు చేసినట్లుగా చూపించండి. రెండో అంశము మొత్తం అంతా కాంపాక్ట్ అయిపోతున్నాయి. వర్డ్స్ అన్నీ చాలా కాంపాక్ట్ అయిపోతున్నాయి. కొంచెం స్పేస్ ఇవ్వండి. కావాలంటే వర్డ్ సైజ్ నేను అదే రాసాను ఇక్కడ, రెడ్యూస్ ఫాంట్ సైజ్ అని. ఆర్ లీవ్ స్పేస్ బిట్వీన్ ది వర్డ్స్. ఆ వర్డ్స్ మధ్య కొంచెం స్పేస్ ఉండేటట్లుగా చూడండి. అందుకనే ఆన్సర్ హైజీన్ అన్నది అస్సలు ఉండట్లేదు. ఆన్సర్ హైజీన్ లేదు అంటే దీంట్లో కంటెంట్ ఎంత ఉన్నప్పటికి కూడా దీంట్లో ఆ బ్యూటీ కనిపించట్లేదు. సో ఇట్లా ర్యాండమ్గా గీతలు గీయద్దండి. మన దగ్గర పెన్ను పెన్సిల్ ఏదన్నా ఉంటే దాన్ని అడ్డుపెట్టైనా గీతలు గీయండి. ఎందుకంటే ఆ బ్యూటీ అంతా మొత్తం మీరు ఎంత కంటెంట్ రాసినా అది మిస్ చేసేస్తుంది. సో చూస్తూనే ఆ ఇంప్రెషన్ పడుతుంది. ఓవరాల్గా కంటెంట్ అయితే చాలా బాగుంది. ఇదివరకు గతంలో ఆన్సర్స్ రాసిన అలవాటు ఉందా, మెయిన్స్ ఆన్సర్స్? అండ్ కంక్లూజన్ కూడా బాగా రాసినారు. ఎందుకంటే చాలామంది ఇంట్రడక్షన్లో కంక్లూజన్ రాస్తూ ఉంటారు. ఇంట్రడక్షన్ని తీసుకొచ్చి మళ్ళీ కంక్లూజన్లో, ఇక్కడ కంక్లూజన్ కూడా బాగుంది. సెకండ్ ఆన్సర్కి టైం సరిపోలేదు. ఫస్ట్ ఆన్సర్కి ఎక్కువ వర్డ్స్ ఇచ్చేస్తున్నారు కాబట్టి ఎక్కువ టైం తీసుకునింది. కాబట్టి సెకండ్ ఆన్సర్కి టైం సరిపోలేదు. సో టైం కన్స్యూమ్డ్ నేను అదే రాసాను. టైం కన్స్యూమ్డ్ మోర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్. వర్డ్స్ ఎక్సీడెడ్. ఫస్ట్ క్వశ్చన్లో వర్డ్స్ చాలా ఎక్సీడ్ అయిపోయినాయి. దాదాపుగా 280 వర్డ్స్ 280 to 300 వర్డ్స్ వచ్చినాయి. కాబట్టి కొంచెం జస్టిఫై చేయడానికి ప్రయత్నించండి. ఇంత సమాచారం పెట్టాల్సిన అవసరం లేదు. మోర్ ఓవర్ పారాగ్రాఫ్కి మధ్యలో ఒక స్పేస్ వదలండి. సో థీసిస్ స్టేట్మెంట్కి పారాగ్రాఫ్కి మధ్యలో స్పేస్ వదలండి. కంటెంట్ పరంగా అయితే ఇది అద్భుతంగా ఉంది. అండ్ ఫస్ట్ రోజు కదా చూద్దామని చెప్పి ట్రిపుల్ ఎవాల్యుయేషన్ చేయించాను. 3 లెవెల్స్లో చెక్ చేయించాను. సో ఒక్కొక్కరికి ½ మార్కులు వేరియేషన్ వచ్చినాయి. అంటే నేను వేసిన దానికి ఫైనల్గా ఓవరాల్ సూపర్విజన్ నేనే చేశాను. మిగతా కరెక్షన్ చేసిన వాళ్ళు కూడా ఏం రాశారంటే కంటెంట్ బాగుంది, క్వశ్చన్ ఇంప్రెసివ్గా రాశారు, మెయింటైన్ టైం లిమిట్, ప్రాక్టీస్ మోర్ క్వశ్చన్స్ అని చెప్పి రాశారు. సో నెక్స్ట్ టైం నుండి ఇవి రెక్టిఫై చేసుకుంటే చాలు. పెద్దగా ఎర్రర్స్ ఏం రావు దేంట్లో అయినా. అనిల్ ఇక్కడ ఏమైందంటే థిమాటిక్ స్టేట్మెంట్ చాలా బాగా రాసినావు. కొన్ని టర్మ్స్ అంటే ఇప్పుడు నీ క్వశ్చన్ ఆన్సర్ ఎలా ఉందంటే ఒక ఆన్సర్ రూపంలో లేకుండా ఒక నేరేషన్ లాగుంది. నేరేషన్ అంటే మామూలుగా కొలోకియల్గా మనం ఎవరితోనో మాట్లాడినట్టుగా ఉంది. ఒక ఆన్సర్ రూపంలో ఉండాల్సి ఇక్కడ ఇప్పటికీ మిలియన్ల వ్యక్తులపై ప్రభావం అని చెప్పడము. తర్వాత బీసీల మధ్య భారతదేశంలో 2 పురాతన నాగరికతలు. ఇదేంటంటే సైడ్ హెడ్డింగ్ లాంటి స్టేట్మెంట్స్. బీసీల మధ్య భారతదేశంలో వెలసిల్లిన 2 పురాతన నాగరికతలు. అదే ఆన్సరు. నార్మల్గా ఇది కొలోకియల్ స్టేట్మెంట్. అండ్ ఇక్కడ పీపుల్ అని రాసినారు, అది సొసైటీ. ఒకసారి మీరు చెక్ చేసుకుంటే తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఎప్పుడైతే ఇలా డివైడ్ చేస్తామో కాలమ్స్ లాగా డివైడ్ చేయడానికి అభ్యంతరం ఏమి ఉండదు. కాలమ్స్ లాగా డివైడ్ చేయొచ్చు. అండ్ కంపారిజన్లో కూడా ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, లేటర్ వేదిక్ సివిలైజేషన్ అని చెప్పి కంపేర్ చేస్తున్నారు. కానీ లేటర్ వేదిక్ సివిలైజేషన్లో ఎర్లీ వేదిక్, లేటర్ వేదిక్ అని చెప్పట్లేదు. ఓవరాల్గా హర్రప్ప, వేదిక్ అని డివైడ్ చేసుకుని వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ వేద నాగరికతలో తొలివేద, మలివేద రెండింటిని డివిజన్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఆధునిక పాకిస్తాన్, వాయువ్య భారతదేశంలో సింధు నాగరికత విస్తరించి ఉంది. వేద నాగరికత భారత ఉపఖండంలో ఉత్తర ప్రాంతంలో విస్తరించి ఉంది. తదుపరి మలివేద కాలంలో అది తూర్పు ఉత్తరప్రదేశ్ వరకు కూడా విస్తరించింది అన్నది పూర్తి ఫార్మాట్ అన్నమాట. సో అలాంటివి కొన్ని ఉన్నాయి. అంటే ఆర్గనైజేషన్లో ప్రాబ్లమ్స్. ఆన్సర్ హైజీన్ అన్నది కొంచెం చూసుకోవాలి. అండ్ కంటెంట్ అయితే ఇక్కడ కూడా ఆర్కిటెక్చర్ అని రాసి ఆ తర్వాత పట్టణ నాగరికత, స్నానపు గదులు, గుడిసెలు, తాత్కాలిక శిబిరాలు, గృహ సముదాయాలు, అది హ్యాబిటేషన్స్ మీరు రాసింది. కాబట్టి రాసే ప్రతి ఒక్క వర్డ్ పైన, ప్రతి ఒక్క టర్మ్ పైన మన అటెన్షన్ పెడితేనే ఆ 3 గంటలు ఎంత అటెంటివ్గా ఉన్నామన్నది చాలా ఇంపార్టెంట్. సో టేక్ కేర్ ఆఫ్ యూజింగ్ వర్డ్స్ అని రాశాను. మెయింటైన్ ఆన్సర్ హైజీన్, ఆర్గనైజేషన్ కూడా. అండ్ ఇంకొకరు రాసిన వాళ్ళు ఇంప్రెసివ్ ఆన్సర్, కంక్లూజన్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పి రాశారు. సెకండ్ దానికి ఆబ్వియస్గా టైం సరిపోలేదు. ఆర్గనైజేషన్లో దీంట్లో మీకు కూడా రాశాను. అందరికీ ఆర్గనైజేషన్లో ప్రాబ్లం వస్తుంది. తొలివేద కాలం, మలివేద కాలం మధ్యలో తేడాలను చర్చించండి అని సెకండ్ క్వశ్చన్ ఇచ్చాం కదా. దీంట్లో ఏం చేశారంటే తొలివేద కాలానికి, మలివేద కాలానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు ర్యాండమ్గా ఫస్ట్ ఎకానమీ, ఒకరేమో ఫస్ట్ రిలీజియను,
ఇంకొకరు సెకండ్ సొసైటీ, ఇంకొకరు ఫస్ట్ సొసైటీ, ఇంకొకరు మళ్ళీ రిలీజియన్, ఇలా ఆర్గనైజ్ చేశారు. ఎప్పుడైనా ఒక కంపారిజన్, అది హిస్టరీలో అయినా సరే లేకపోతే ఇంటర్నేషనల్ రిలేషన్స్ విషయంలో ఏదైనా సరే, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఎందుకు ఇలా జరుగుతుంది, ఆఫ్ఘనిస్తాన్ లేదా మిడిల్ ఈస్ట్లో ఎందుకు ఈ క్రైసిస్ ఉంది అంటే దాని జియోగ్రఫికల్ ఆస్పెక్ట్ నుండి జియోగ్రఫీ, పాలిటీ ఇవన్నీ తీసుకొని వస్తాం కదా. ఆర్గనైజేషన్ ఇక్కడ కూడా ఉండాలి. ఫస్ట్ జియోగ్రఫీ పెట్టుకోండి, ఆ తర్వాత ఎకానమీ ఆ తర్వాత పొలిటికల్ సెటప్ అడ్మినిస్ట్రేషన్, థర్డ్ ఎకానమీ, ఫోర్త్ రిలీజియన్, ఫిఫ్త్ సొసైటీ, సిక్స్త్ ఏదైనా సిగ్నిఫికెన్స్ పాయింట్ ఉంటే, అండ్ సెవెంత్ వచ్చేసి డిక్లైనింగ్కి కాజెస్ రాసుకోవచ్చు. ఈ ఆర్గనైజేషన్ అన్నది మామూలుగా మీరు ర్యాండమ్గా రాసినారు అనుకోండి, నాకు తెలుసు, యాక్చువల్గా మన అందరికీ తెలుసు ఎర్లీ వేదిక్ పీరియడ్, లేటర్ వేదిక్ పీరియడ్ మధ్య డిఫరెన్సెస్ అందరికీ తెలుసు. పేపర్ మీద పెడితే ఎందుకు అది పర్ఫెక్ట్ 200 వర్డ్స్లోకి రాదు అంటే మీరు ఆర్గనైజేషన్ని మిస్ చేస్తారు. ఆర్గనైజేషన్ గుర్తుపెట్టుకున్నా అంటే మెయిన్ ఫ్రేమ్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఒక్కొక్క దానికి ఒక 2 పాయింట్స్ రాసినా ఆన్సర్ జస్టిఫై అయిపోతుంది. మనం అలా రాయకుండా ఫస్ట్ ఎకానమీ, తర్వాత సొసైటీ, మళ్ళీ రిలీజియన్ ఇలా రాస్తూ వెళ్ళిపోతే జస్టిఫై చేయలేం. మోర్ ఓవర్ సెకండ్ యాజ్ యూజువల్ సెకండ్ దానికి ఎక్కువ టైం ఇవ్వలేకపోయినారు. అందుకని రేపటి నుండి జరిగే ఎగ్జామ్కి ఎగ్జాక్ట్గా టైమర్ డిస్ప్లే చేయమని చెప్పిన, స్టాప్ వాచ్ ఉంటుంది, కరెక్ట్గా ఒక క్వశ్చన్కి 12 నిమిషాలు అలారం ఇస్తుంది, ఇంకో క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. మీరు టైమర్ని చూడకూడదు, మళ్ళీ టైమర్ని చూస్తే అదొక టెన్షన్. సో ఆర్గనైజేషన్, డోంట్ ఆల్వేస్ స్టిక్ టు కాలమ్స్, మిక్స్ ఆఫ్ పారాగ్రాఫ్స్. ఇప్పుడు కూడా ఈ ఫస్ట్ ఆన్సర్ సెకండ్ ఆన్సర్ రెండు కూడా కాలమ్స్ రూపంలోనే ఉంది. మిక్స్ ఆఫ్ కాలమ్స్, మిక్స్ ఆఫ్ పారాగ్రాఫ్స్ అండ్ పాయింట్స్, మిక్స్ ఆఫ్ కాలమ్స్ అండ్ పాయింట్స్ అవి చాలా బెనిఫిట్ చేస్తాయి. సో టైమ్ ఇన్సఫిషియంట్, వేరే ఒపీనియన్ ఏం రాశారంటే టైమ్ ఇన్సఫిషియంట్, క్వశ్చన్ నాట్ ప్రాపర్లీ అడ్రస్డ్ అని ఇచ్చినారు. బట్ ఎనీహౌ దీంట్లో ఉన్నటువంటి కంపోనెంట్స్ ప్రాక్టీస్ అనదర్ రిలవెంట్ క్వశ్చన్ ఫర్ మోర్ ఎడ్జ్. ఈ క్వశ్చన్ని మళ్ళీ రాస్తే కూడా మీకు మంచిదే, మళ్ళీ ఒకసారి రాసి మీకు మీరే ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. బాగుంది, ఓవరాల్గా బాగా రాశారు కంటెంట్ పరంగా. రాజేష్, దీంట్లో ఇంగ్లీష్ ర్యాండమ్గా వర్డ్స్ చాలా సింప్లిఫైడ్గా వచ్చినాయి. కొంచెం ఈ నీట్నెస్ అన్నది మెయింటైన్ చేసుకుంటే వెరీ గుడ్. ఇంట్రడక్షన్ చాలా బాగా. హరప్పా అండ్ వేదిక్ సివిలైజేషన్స్ వర్ ది ఎర్లీస్ట్ సివిలైజేషన్స్ విచ్ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్ ఇన్ ది ప్రెజెంట్ సొసైటీ ఇన్ వన్ ఆర్ అనదర్ ఫార్మ్ విత్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. బాగుంది, ఇంట్రడక్షన్ చాలా బాగుంది. ఒకటే ప్రాబ్లం ఏంటంటే ర్యాండమ్గా చల్లా చెదరైనట్లుగా ఉన్నాయి ఫాంట్స్. ఒకటే పెన్ అలవాటు చేసుకోండి. మీకు ఏ పెన్ అలవాటు ఉందో నాకు తెలియదు, కానీ రూపాయి పెన్నులు, యూజ్ అండ్ త్రో పెన్నులు, సంతూర్ సబ్బు పెన్నులు అవి వాడకూడదు. సో ఏదైనా ఒకటి ఫిక్స్ అయిపోండి. ఫ్లేర్ మ్యారథాన్ కూడా బాగానే ఉంటుంది. సెల్లో ఫైన్ గ్రిప్ అలవాటు ఉంటే ఫైన్ గ్రిప్ అలవాటు చేసుకోవచ్చు. ఎక్కువ ఆన్సర్స్ రాయాల్సి వస్తుంది, వేళ్ళు కూడా నొక్కుబడిపోతాయి అక్కడ. సెల్లో పిన్ పాయింట్ అయితే మీకు కొంచెం ఫాంట్ సైజు తగ్గుతుంది, కాబట్టి ఫ్లేర్ మ్యారథాన్ బాగానే వర్కౌట్ అవుతుంది. ఇది కాకుండా మీకు బాగా అలవాటు ఉన్న పెన్నులు ఏవైనా ఉంటే వాడుకోవచ్చు. ఫ్లేర్ మ్యారథాన్ బాగుంటుంది, ఫ్లో బాగుంటుంది. అంటే ఇంక్ క్వాలిటీ కొంచెం బ్రైట్ కాంట్రాస్ట్ బ్లూ ఉంటుంది, డిఫరెంట్గా అనిపిస్తుంది. వేరే వాళ్ళు రాసిన దానికి మనం రాసిన దానికి డిఫరెన్స్. దాన్ని కూడా ఫ్లేర్ మ్యారథాన్ ఇప్పుడే తీసుకొని ఒక 10 పెన్నులు కొనుక్కొని డిఫరెంట్ కలర్స్ 1/4 అరగదీసి పెట్టుకోండి. కావాలంటే పెన్ను మీద, పేపర్ మీద రుద్ది ముక్కను కొంచెం అరగదీసి పెట్టుకుంటే అప్పుడు మీకు కొంచెం బోల్డ్ వస్తుంది, కాంట్రాస్టింగ్ ఇంక్ వస్తుంది, అప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది. ఓవరాల్ ఆన్సర్ కంటెంట్ బాగుంది. గుడ్ నాలెడ్జ్ అంటే వేరే వాళ్ళకు గుడ్ నాలెడ్జ్ ఆఫ్ డిఫరెన్సెస్. సో ప్రోస్లో గుడ్ నాలెడ్జ్ ఆఫ్ డిఫరెన్సెస్ రాసినారు. ఈ కంక్లూజన్లో మాత్రం సేమ్ టు సేమ్ ఏదైతే ఇంట్రడక్షన్ ఉందో అదే ఇంట్రడక్షన్ కంక్లూజన్లో కూడా ఉంది. అదొక డ్రాబ్యాక్. సో కంక్లూజన్ అన్నది పూర్తిగా రిమార్కబుల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సోషియో ఎకనామికల్ కండిషన్స్ టు ది నెక్స్ట్ లెవెల్ రాస్తే బాగుంటుంది. అది కొంచెం ఇది కూడా ఆర్గనైజేషన్లో కూడా సేమ్. ఫస్ట్ ఎత్తుకోవడమే ఎకానమీ, ఎర్లీ వేదిక్ ఎకానమీ, లేటర్ వేదిక్ ఎకానమీ ఎత్తుకున్నారు. జియోగ్రఫీ, పొలిటికల్, ఎకనామిక్, రిలీజియస్, సోషియో కల్చరల్. అందులోనూ ఇక్కడ ఎక్కువగా సోషియో కల్చరల్ డిఫరెన్సెసే ఎక్కువ ఉన్నాయి. ఆన్సర్ హైజీన్ కూడా సరిగ్గా లేదు. ఈ ఆన్సర్ హైజీన్ మెయింటైన్ చేసుకొని కంక్లూజన్. ఇక్కడ కూడా ఇంకా లాస్ట్ పేజ్కి వచ్చేటప్పటికి సెకండ్ క్వశ్చన్కే మనకి ఈ లెవెల్ అయిపోతే 15 క్వశ్చన్స్లో ఇంకా లాస్ట్ సెక్షన్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇట్లా పోతాయి, నార్త్ ఈస్ట్కి పోతూ ఉంటాయి. కాబట్టి మనం రాయడం ఎంత ఇంపార్టెంటో రాయడంలో బ్యూటీ కూడా అంతే ఇంపార్టెంట్. సో సోషియో కల్చరల్ కండిషన్స్, ప్రోస్లో సోషియో కల్చరల్ కండిషన్స్ ఎక్స్ప్లెయిన్డ్ వెల్ అని రాశారు. ఆన్సర్ హైజీన్ అన్నది చూసుకుంటే సరిపోతుంది. ఎకనామికల్ కండిషన్స్ వర్ నాట్ అడ్రస్డ్. ఇంట్రడక్షన్ అండ్ ఎండింగ్ కంక్లూజన్ షుడ్ బి ఇంప్రూవ్డ్. ఇంట్రడక్షన్ బాగానే ఉంది. ట్రై టు అడ్రస్ డిఫరెంట్ డైమెన్షన్స్. ఓవరాల్గా కంటెంట్ ఓకే, కొంచెం మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. సోనియా చాలా బాగా రాసినారు. దీంట్లో కూడా అంతే. మళ్ళీ చూడండి, మొత్తం ఆన్సర్ అంతా, మొత్తం పేపర్ అంతా గజిబిజి అయిపోయింది. పేపర్ అంతా మొత్తం ఏదో చల్లినట్లుగా ఉంది. ఆ డిఫరెన్షియేషన్ తెలియట్లేదు. అందుకని పారాగ్రాఫ్కి డిఫరెన్స్ మెయింటైన్ చేయండి.
క్వశ్చన్ ఎప్పుడు కట్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి చూస్తే మనము కానీ ఆర్యుల రాకతో మధ్యయుగం నాటికి మన నాగరికత పూర్తి స్థాయి నాగరికత సంతరించుకుంది. అటువంటి ఈ నాగరికతలో విభిన్న ఆర్థిక సంస్కృతి లక్షణాలు కలవు అని కట్ చేసి వీటిని క్రింది విధంగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ థిమాటిక్ స్టేట్మెంటే రాయాల్సి వస్తే అది సపరేట్గా ఇంకొక థిమాటిక్ స్టేట్మెంట్ ఉండాలి. ఇక్కడ రాసింది ఏంటంటే దీన్ని కట్ చేసి రాసిన పాయింట్. ఇక్కడ క్వశ్చన్ అర్థమవుతుంది కలవు అని చెప్పి, మళ్ళీ ఇదేదో స్క్రాప్ పాయింట్ అని చెప్పి అర్థమవుతుంది. అంటే ఫ్లోను డిస్ట్రక్ట్ చేస్తుంది. స్పీడ్గా పోయే వెహికల్లో మధ్యలో స్పీడ్ బ్రేకర్ లాంటిది, దీన్ని ఇక్కడే తగిలిస్తే గొడవలేదు. ఒకవేళ అలా కాదు నేను సపరేట్ థిమాటిక్ స్టేట్మెంట్ రాస్తాను అంటే అటువంటి నుండి కట్ చేసి థిమాటిక్ స్టేట్మెంట్ రాయాలి. అర్థమవుతుందా? మోర్ ఓవర్ వర్డ్స్కి కొంచెం స్పేస్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఇక్కడ పారాగ్రాఫ్ కూడా కొంచెం స్పేస్ ఇచ్చి ఫస్ట్ పారాగ్రాఫ్ ఎప్పుడు కూడా ట్యాబ్తో మొదలైతే బాగుంటుంది. ఇది చాలా బాగుంది, చాలా బాగా రాస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్క దాన్ని రెండు నాగరికతల్ని పాయింట్ బై పాయింట్ డిస్కస్ చేసి మళ్ళీ వేదిక నాగరికతను పాయింట్ బై పాయింట్ డిస్కస్ చేశారు. అంటే ఒక్కొక్క దాన్ని సింధు నాగరికత, వేదిక నాగరికత ఒక్కొక్క పాయింట్లోనే ఎకానమీని, సైన్స్ అండ్ టెక్నాలజీని ఒక్కొక్కటిగా డివైడ్ చేశారు. చాలా బాగా రాస్తున్నారు. కాకపోతే ఈ వర్డ్ లిమిట్ కొంచెం చూసుకుంటే సరిపోతుంది. వెరీ వెల్. అండ్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్లో మామూలుగా అండర్లైన్స్ ఎక్కువ చేస్తున్నట్టున్నారు. ఎందుకు వచ్చిన గొడవ అని ప్రస్తుతానికైతే అండర్లైన్ చేయాలా లేదా అన్నది మనకు తెలీదు. అలవాటు ప్రకారం అలవాటు కొద్దీ ఆడ అండర్లైన్ చేసేస్తున్నారు అనుకోండి, ఎందుకు లేనిపోయిన టెన్షన్. అందుకని ఇప్పటి నుంచే అండర్లైన్ చేసుకోకుండా చేయడం అంటే చేయొచ్చు, కానీ ఇక్కడ ముందుగానే అలవాటు చేసి రేపు ఇన్స్ట్రక్షన్స్లో అండర్లైన్స్, స్పెషల్ మార్క్స్ ఉండకూడదు అన్నారు అనుకోండి, ఇబ్బంది పడతాం. సో వెరీ నైస్ కమాండ్ ఆన్ ద నాలెడ్జ్ ఆన్ బోత్ ది ఏరియాస్, కవర్డ్ మల్టిపుల్ డైమెన్షన్స్ ఇన్ బోత్ టాపిక్స్. అంటే వేరే వాళ్ళు రాసిన ఒపీనియన్. ఆన్సర్ రైటింగ్లో ఇంకా బెటర్మెంట్ చేసుకోవచ్చు. రైటింగ్ బాగుంది, బట్ కొంచెం స్పేస్ ఇచ్చి రాయడం వలన ఇంకా నీట్గా ఉంటుంది. వేరే వాళ్ళు రాసింది. ఫోకస్ ఆన్ ప్రజెంటేషన్ ఆల్సో. ఓవరాల్ కంటెంట్ పరంగా చాలా గుడ్. రేపు ఇవన్నీ నేను చెప్పినటువన్నీ యాజ్ ఇట్ ఈస్ గుర్తుపెట్టుకొని రెక్టిఫై చేసుకోండి. అండ్ ఆన్లైన్ వాళ్ళకు నేను ఆన్లైన్లో మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాను. యువర్ ఆన్సర్ షీట్స్ ఆర్ విత్ మీ. సో ఈవినింగ్ మీకున్న చాట్ బాక్స్లో ఐ విల్ ట్రై టు గివ్ యూ ఫీడ్బ్యాక్. లెట్స్ మూవ్ ఆన్ టు ది సెకండ్ యూనిట్ థీమ్స్. మిడీవల్ ఇండియాలో సెకండ్ యూనిట్ థీమ్స్కి వెళ్దాం. అవసరం అనిపిస్తే ఇంటి దగ్గర మళ్ళీ ఇదే క్వశ్చన్స్కి మళ్ళీ మీరే బెటర్ ఆన్సర్ రాసుకోండి. ఇంకా ఎంత రాసినా సరే ఒక అర మార్క్ కంటే పెరగదు. అందుకని నేను చెప్పేది బెస్ట్ ఆన్సర్కి, యావరేజ్ ఆన్సర్కి వేరియేషన్ హాఫ్ మార్కే, బట్ ర్యాంకులను తారుమారు చేసేది కూడా హాఫ్ మార్కే. కాబట్టి రాసేది బెటర్ ఆన్సర్ రాస్తే ఈజీగా మనం స్కోర్ ఎక్కువ చేసుకోవచ్చు. ఏదైతే అడిగినారో అది ప్రైమరీ ఇంపార్టెన్స్తో పాటు ఇప్పుడు సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఇంకా మత పరిస్థితులు, రాజకీయ పొలిటికల్ ఆస్పెక్ట్స్. మీరేం రాస్తున్నారు? అవే కదా రాసింది. అంతే, ఏది అడిగితే అదే రాయడమే. మనకి ఇంకా తెలుసు కదా అని ఇంకొంచెం ఎడ్జ్ తీసుకున్నామంటే టైం తినేస్తుంది. నాకు తెలుసు మీకు టైం సరిపోయి ఉంటుంది అక్కడ. అందుకని రేపటి నుండి టైమర్ పెడతాం, టైమర్ అండ్ అలారం పెడతాం. లేకపోతే భయపడట్లేదు, అసలు మీరు భయపడాలి. ఇప్పుడు ఈ సేమ్ సామాజిక ఆర్థిక పరిస్థితులు అనే క్వశ్చన్ ఉంది కదా, వేదిక పీరియడ్లో తొలి వేదకాలం, మలి వేదకాలం మధ్య సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని డిస్కస్ చేయమని చెప్పి అడిగినారు కదా. ఆర్థిక పరిస్థితుల మధ్య తేడాలను క్రింది విధంగా చూడొచ్చు అని చెప్పి, దానిలో ఎకానమీలో వాళ్ళు మేజర్ అగ్రికల్చరల్ ఎకానమీ, వీళ్ళు పాస్టోరల్ ఎకానమీ. వాళ్ళు ఎక్స్పోర్ట్స్ చేశారు, వీళ్ళు ఎక్స్పోర్ట్స్ చేయలేదు. వాళ్ళు బార్లీ, గోధుమ, కాటన్ లాంటివి పండించారు, వీళ్ళు అలాంటివి పండించలేదు. వీళ్ళు ఎక్స్టర్నల్, ఇంటర్నల్ ట్రేడ్ చేశారు, వీళ్ళు చేయలేదు అని దాన్ని పాయింట్స్ రూపంలో రాస్తాం. ఓన్లీ పాయింట్స్ ఉండడం కూడా మంచిది కాదు, ఓన్లీ పారాగ్రాఫ్స్ ఉండడం కూడా మంచిది కాదు. మిక్స్ ఆఫ్ పాయింట్స్ అండ్ పారాగ్రాఫ్ ఉండడం ఎప్పుడైనా చాలా మంచిది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మిక్స్ ఆఫ్ పాయింట్స్ అండ్ పారాగ్రాఫ్స్ ఉండేటట్టుగానే చూసుకోండి.